సురేంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. ఆశేషారెడ్డి గారు, పేర్నాటి ఆదేశేషారెడ్డి గారు కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. పేర్నాటి ఆశేషారెడ్డి కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తాను తిరుపతికి అని దేవుడికి మనసులో మొక్కుకొని అక్కడ ప్రకటన చేసే బహిరంగంగా అందరికి తెలవాలి. నా కోసం నా గొప్పని కాదు, మిగతా రాజకీయ నాయకులు కూడా దయచేసి సంవత్సరానికి ఒక్కసారే దర్శనానికి వస్తే మంచిది అని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి కట్టుబడి ఉన్నాను. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను, ఈవో చైర్మన్ వాళ్ళంతా నన్ను, సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి మీరు తరచుగా వస్తున్నారంటే ఒకసారి. ఆ తర్వాత నాకు కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా నేరుగా ముఖద్వారం నుంచి ప్రవేశం ఉంది. కానీ మొన్నటి వరకు నేను వైకుంఠ దర్శనం 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ అది కొనుక్కొని అలాగే వెళ్తున్నాను తప్పితే ముఖద్వారం కూడా వెళ్ళాలి. కానీ ఈ మధ్య నేను మనసులో నిర్ణయించుకున్నాను ఏంటంటే వయసు దృష్ట్యా కొద్దిగా మెట్రిక్కి దిగడం కొంత శారీరకంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖద్వారం కూడా వెళ్తాను. తీసుకెళ్తే మా ఆవిడ తీసుకెళ్తానే కానీ మిగతా వాడికి ముఖద్వారం. కేంద్ర మంత్రిగా ఉన్న 4 శాఖలకు మంత్రిగా ఉన్నాను నేను. వాజ్పేయి గారి హయాంలో ఉన్నాను, మన మోడీ గారి హయాంలో ఉన్నాను. జిల్లా ప్రజలకు కొంత మేలు చేద్దామనే కోరిక తప్పితే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు ఎవరిని ప్రోత్సహించుకుందనుకొని నేను చెప్పాను పిల్లలకి, మీరు వ్యాపారం చేసుకోండి, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యాపారం, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యాపారం. నేను ప్రభుత్వంలో ఉన్నాను పై స్థాయిలో. రెండవది, మీ జోలికి నేను రాను, మీ వ్యాపారం జోలికి, నా రాజకీయ జోలికి మీరు రావద్దు అని ఒక గౌరవప్రదమైన ఒప్పందం చేసుకున్నాం నేను ఉన్నంతకాలం. ప్రపంచం మారిపోయంగా పాశ్చాత్య వ్యామోహం ఎక్కువైపోయి ప్రపంచం మన దేశంలో కూడా మార్పులు వస్తున్నాయి. రోజు పత్రికలు చూస్తే ఒక్కొక్కసారి దిగులేస్తుంది. పత్రికల్లో వచ్చే వార్త, తండ్రిని చంపిన తనయుడు, అమ్మను కడతీర్చిన కుమారుడు, ప్రియుడి కోసం అని చెప్పి భర్తను కడతీర్చిన భార్య, ఏదో చిన్న వయసులోనే పిల్లలకి ఇది గర్భం వచ్చే విధంగా చేసిన అధ్యాపకుడు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సమాజంలో కొంతమంది గతి తప్పారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ గతి తప్పినప్పుడు వాటిని సరైన మార్గంలో నడపడానికే ఇలాంటి దివ్య స్వరూపులైనటువంటి అవధూతులైనటువంటి వెంకయ్య స్వామి లాంటి వారు వచ్చారు మంచి మార్గం చెప్పడానికి. సత్యసాయిబాబా కూడా అదే విధంగా మంచి మార్గం చెప్పడానికి ఆయన వృత్తిలో. అలాగే మన షిర్డీ సాయిబాబా ఆయన కూడా తన రీతిలో మంచిగా జనానికి వేరు చేశారు. జీవితాల్లో తీర్థయాత్రలు చేసేవాళ్ళు, ప్రేరణ పేరు వెళితే ప్రేరణ కలుగుతుంది. సేవ, ఆధ్యాత్మికత ఈ రెండింటి వైపు దృష్టి మళ్లిస్తే ప్రతి మానవుడి జీవితం ధన్యమవుతుంది. ఎంత పెద్దవాడు అయినా సేవ లేకపోతే జీవితం వ్యర్థం. షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఇతరులతో పంచుకో, నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో, అప్పుడు ఉండే ఆనందం చెప్పనరివి. కానీ ఇది అదృష్టవశాత్తు ఆ సమయంలో అందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా గట్టిగా పాల్గొనగా చేసే మంచి పనులను గుర్తించి పార్టీ నిమిత్తం లేకుండా వచ్చి బహిరంగంగా ఆయన మద్దతు ప్రకటించారు. మంచి పని చేసేవాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలి. మనం చేయగలిగితే చేయాలి, మనం చేయలేకపోతే మంచి పని చేసేవాడు ఎవరుతున్నారో వాళ్ళని ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం అనే విషయాన్ని